నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మోదీ షా ఘన విజయం, కాషాయం పులుముకున్న బెంగాల్, మమత శకం ముగిసిందా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము భారతదేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి. పశ్చిమ బెంగాల్తో పాటుగా తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రిజల్ట్ వస్తున్న క్రమంలో బీజేపీ మాత్రం నిజంగా విజయ ఢంకా మ్రోగిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతని ఓడించటమే కాదు, అటు అస్సాంలో చూసుకుంటే బీజేపీనే పైచేయి సాధించింది. ఇక్కడ పుదుచ్చేరిలో చూసుకున్న బీజేపీనే విజయం సాధిస్తుంది. సో ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళటం మాత్రం నిజంగా చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో కూడా పాతుకుపోతుంది. కేవలం కేంద్రంలో మాత్రమే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే కాదు, ఇక్కడ రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా సత్తా చూపిస్తుంది అని చెప్పడానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఇప్పటి వరకు కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గడిచిన 3 దఫాల ఎన్నికల్లో, 3 టర్ముల ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ అంటే టీఎంసీ పార్టీ విజయాన్ని సాధిస్తూ వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 3 సార్లు కూడా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ సీఎం సీట్లో కూర్చున్నారు. అయితే ఈసారి మాత్రం మమతా బెనర్జీ పదవీచ్యుతురాలయ్యారు. ఈసారి మమతా బెనర్జీ మాజీ ముఖ్యమంత్రి అవ్వక తప్పలేదు. ఎందుకని అంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి ఎదురుగాలి వీచిందని చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లో సీఎంగా ఇక ఎవరూ లేరు, ఇతర పార్టీల్లో సరైన నాయకత్వం లేరు అని చెప్పేసి, అంటే తనకు సరిపోయేటువంటి, తనకి ధీటుగా ఉండేటువంటి నాయకులు ఇతర పార్టీల్లో ఎవరూ లేరు కాబట్టి నన్ను ఎదిరించే వాళ్ళు లేరు, నన్ను అదిరించే వాళ్ళు లేరు అని చెప్పేసి మమతా బెనర్జీ ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. ఆ విషయాలు కూడా మనం చూసాం. గతంలో పశ్చిమ బెంగాల్లో ఎన్ని దారుణాలు జరిగాయో కూడా మనం చూసాం. ఆడవాళ్ల పైన అకృత్యాలు కావచ్చు, అవినీతి పేట్రేగిపోవటం కావచ్చు. అసలు ఆడవారి మీద అకృత్యాలు జరిగితే మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ బాధితులకు అండగా నిలబడకపోవటం ఒక ఎత్తు అయితే, అసలు బాధితుల్నే దోషులుగా చూపిస్తూ మాట్లాడటం మరో ఎత్తు. మనం మాట్లాడుకోవచ్చు. ఆ విషయాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకని అంటే అర్ధరాత్రి సమయంలో, వేళగాని వేళల్లో ఆడపిల్ల బయటకు వెళితే ఇలాంటివి జరగవా, అసలు ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది అని చెప్పేసి మమతా బెనర్జీ మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అనిపించుకుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మమతా బెనర్జీకి ప్రతికూల అంశాలుగా మారాయి. ప్రస్తుతం విడుదలైన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మ్రోగించిందని చెప్పొచ్చు. 288 స్థానాలకి ఎన్నికలు జరిగితే 193 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుని ఎగురవేసింది, కాషాయ జెండాని రెపరెపలాడిస్తుంది, మమతా బెనర్జీని మట్టి కరిపించింది అని చెప్పడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే పశ్చిమ బెంగాల్లో ఈ విజయం అంత సామాన్యంగా దక్కిందైతే కాదు భారతీయ జనతా పార్టీకి. మోదీ, షా ఇద్దరు కూడా, ఈ ద్వయం ఎప్పటి నుంచో వాళ్ళ రాజకీయ వ్యూహాలకి పదును పెట్టి పశ్చిమ బెంగాల్లో విజయం కోసం ఎంతో శ్రమించారు. వాళ్ళ టీమ్స్ ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళి తిష్ట వేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని బీజేపీ వైపు ఎలా మలుచుకోవాలి అని చెప్పేసి వాళ్ళు వ్యూహ రచన చేశారు. అలాగే యాంటీ ఇన్కంబెన్సీని కూడా ఎలా క్యాష్ చేసుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళు వ్యూహాలు రచించారు, పావులు కదిపారు. అలాగే మమతా బెనర్జీ మీద ఉన్న కోపాన్ని ఎలా బీజేపీ వైపు అనుకూలంగా మలుచుకోవాలి, ఎలా బీజేపీ వైపు అంటే బీజేపీ ఓటు బ్యాంకులాగా దాన్ని ఎలా మలుచుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళు కసరత్తు చేశారు. మొత్తానికి వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ కసరత్తులు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు ఫలించాయని చెప్పాలి. మమతా బెనర్జీని చిత్తుగా ఓడించాయి అని చెప్పడంలో కూడా ఎటువంటి డౌట్ లేదు అసలు అందరూ. మొత్తానికి 193 సీట్లలో ఆధిక్యం చూపిస్తుంది బీజేపీ. ఇంకా ఆల్మోస్ట్ గెలిచినట్టే. ఇప్పటికే మధ్యాహ్నం 1 గంట దాటుతుంది. సో ఇంకా కొన్ని నిమిషాల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మ్రోగించింది అని చెప్పేసి మనం ఆ వార్త కూడా వింటాం. సో కాబట్టి ఆల్మోస్ట్ గెలిచిపోయినట్టే. అక్కడ మమతా బెనర్జీ కాకుండా మరొక వ్యక్తి సీఎం అయినట్టే. మమతా బెనర్జీ టీఎంసీ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చినట్టే, అదే భారతీయ జనతా పార్టీ. సో కాబట్టి గతంలో కూడా మనం చూసుకుంటే అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కదిలించి కయ్యాటకం పెట్టుకుని మమతా బెనర్జీ ఎంత చేటు తెచ్చుకున్నారు అనేది మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఇండియా కూటమితోటి జతకట్టి మమతా బెనర్జీ ఎన్డీఏ కూటమి మీద అనేక సార్లు విమర్శలు గుప్పించేవారు.
అదే కాకుండా అటు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య లేకుండా ప్రతిసారి కూడా మోదీ షాల మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా మమతా బెనర్జీకి ప్రతికూల అంశాలుగా మారాయి. అలాగే టీఎంసీ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. టీఎంసీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల మీద దాష్టికాన్ని ప్రదర్శించిన తీరు కూడా మనం మర్చిపోలేం. అయితే అక్కడ ప్రజలకి ఏవో సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఆ వ్యతిరేకతనంతా కూడా సానుకూలంగా మలుచుకుందామని చెప్పేసి మమతా బెనర్జీ ఏ ప్రాంతాల్లో అయితే టీఎంసీ నాయకులు ప్రజల మీద, అమాయకమైన మహిళల మీద కూడా దౌర్జన్యానికి దిగారో అదే ప్రాంతానికి వెళ్ళి తానే స్వయంగా వెళ్ళి అక్కడ సంక్షేమ పథకాలని ప్రారంభించడము, కొత్త వాటిని లేకపోతే ఉన్న వాటిని ఆవిడ అక్కడ అమలు చేస్తూ ఉండటము చేసే ప్రయత్నాలు చూసాం మనం కూడా. అయితే మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలన్నీ కూడా బిడిసికొట్టాయి. అక్కడ బీజేపీకే ప్రజలు మద్దతు పలికారు, బీజేపీకే ప్రజలు జై కొట్టారు, బీజేపీకే ప్రజలు ఓటు వేశారు. ఇక బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోవటం లాంఛనం మాత్రమే. మమతా బెనర్జీ శకం ముగిసినట్టే అవుతుందేమో అని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను టైటిల్లో కూడా ఊరికనే పెట్టలేదు మమతా బెనర్జీ శకం ముగిసినట్టేనా అని చెప్పేసి. ఎందుకంటే ఒకసారి బీజేపీ ఒక రాష్ట్రంలో పట్టు సాధించింది అని అంటే మరలా అక్కడ ఓడిపోవటం అనేది అసాధ్యం అని చెప్పాలి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అస్సాంలో. సో అస్సాంలో బీజేపీ అక్కడ ఆల్రెడీ అధికారంలో ఉంది, మళ్ళీ అక్కడ బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ పుదుచ్చేరిలో కూడా బీజేపీని అధికారాన్ని చేజిక్కించుకుంది. సో ఇక్కడ ఇప్పుడు బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని దక్కించుకుంది అంటే మరొకసారి నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వచ్చేలాగా వాళ్ళు పావులు కదుపుతారు. అక్కడ వాళ్ళ జెండాని గట్టిగా పాతేస్తారు. మరొకళ్ళొచ్చి ఆ జెండాని పెకిలించకుండా, మరొకళ్ళొచ్చి ఇంకో జెండాని ఎగురవేయకుండా వాళ్ళు అక్కడ చూసుకుంటారు, గట్టిగా బాగా వేసేస్తారు. ఇక అక్కడ అందులో డౌట్ లేదు, బీజేపీకి అది అడ్డాగా మారిపోతుంది. పశ్చిమ బెంగాల్ గడ్డ బీజేపీకి అడ్డాగా మారిపోతుంది అనుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో ఇకపోతే మనం పశ్చిమ బెంగాల్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే అక్కడ మొదట్లో చూస్తే సిపిఐ సిపిఎం ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా హవా కొనసాగించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా చెప్తూ ఉంటారు. సో టీఎంసీని ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మమతా ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని చూపించే అవకాశం లేకుండా చూసుకున్నారు. అలాగే సిపిఐ సిపిఎం పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీస్ని కూడా మళ్ళీ వాళ్ళకి అవకాశం దక్కనీయకుండా మమత జాగ్రత్త పడ్డారు. ఒక మహిళా నేత అయ్యుండి ఎదుటి పార్టీలని ఆ స్థాయిలో కట్టడి చేశారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. కాకపోతే ప్రస్తుతం అయితే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండటం మమతా బెనర్జీ, ఇప్పుడు 4వసారి కూడా ముఖ్యమంత్రిగా ఆవిడే బరిలోకి దిగటం, ఇదంతా కూడా కొంత ప్రతికూల పరిస్థితులే అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు కావచ్చు, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా మమతని తీసి పక్కన కూర్చోబెట్టాయి. మరి ఇంకొకసారి మమతకి అవకాశం ఇస్తారా అసలు పశ్చిమ బెంగాల్ ప్రజలు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ అధికారంలో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కూడా పశ్చిమ బెంగాల్లో కూడా అధికారాన్ని దక్కించుకుంది అని అంటే మరోసారి మమతా బెనర్జీని అసలు సీఎం పీఠం దరిదాపుల్లోకైనా రానిచ్చే అవకాశం ఉంటుందా, దగ్గరలోకైనా రాణిస్తారా అంటే క్వశ్చన్ మార్కే, పెద్ద క్వశ్చన్ మార్కే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీని గురించి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.